ఎందుకు గాయ్స్ రెడీ అవుతున్నావు గాయ్స్? ఫోటోలు దిగడానికా తీయడానికా? ఎక్కడికి పోతున్నావు? ఇటా? ఓకే, ఇట్ సైడ్ అట. ఓకే రైట్. బాగున్నారా? ఇప్పుడు ఏమైతే ప్లేస్ పోతున్నాం ఫోటోలు దిగడానికి. ఏ ప్లేస్కి పోతున్నారా? అక్కడికి పోతున్నా. ఓకే. ఇప్పుడు మమ్మీ నన్ను రెడీ చేసింది అన్నం తినంగా. అట్లా మొత్తం అయిపోయింది. మొత్తం రెడీ అయిపోయినా లిప్స్టిక్ పెట్టుకోవాలి. లిప్స్టిక్ పెట్టుకోవాలి గైస్. అన్నం తింటున్నా గైస్. లిప్స్టిక్ పెట్టుకోవాలన్నా లిప్స్టిక్ పెట్టుకోవద్దన్నా. ఇప్పుడేమో మర్చిపోయినా. అన్నం అయిపోయింది మొత్తం. బయటకు ఫోటోలు దిగు. ఇవన్నీ డ్రెస్సులు అన్నీ పట్టుకున్నాను అనమాట. ఇవన్నీ వేసుకుని ఫొటోస్ తీసి ఇప్పుడు బయట ఫోటో షూట్ అనమాట డుగ్గానికి ఈరోజు. డుగ్గు ఇలా స్కూల్కి ఎందుకు వెళ్ళారా? హాలిడేస్ లేదు ఏం లేదు, నీకు ఫోటో షూట్ ఉందని చెప్పి స్కూల్ డుమ్మా కొట్టింది అనమాట ఈరోజు. అబ్బో పెదవులు ఊడిపోతే జాగ్రత్త. చాలు చాలు. గమ్మ అంటుందంట. పెదవులు అక్కడ ఎందుకుంటాయి చెప్పురా. మాట్లాడితే ఎట్లా పెట్టాలి? సారీ. సో గైస్ దుగ్గాన్ని అవుట్డోర్ షూట్కి తీసుకోబోతున్నాం. మొన్న ఇంట్లో రెడీ చేసినాం కదా, ఈరోజు అట్లా కాదు, అవుట్డోర్ షూట్కి తీసుకెళ్ళి టోటల్గా దాని ఫొటోస్ కొన్ని రీల్స్ వేసుకుందామని అనుకుంటున్నాము. సో దాని అవుట్ఫిట్లు ఏమన్నా మీకు నచ్చినట్టయితే సో విష్ లింక్లో పెడుతుంది. మింత్రాలకి వెళ్ళి తీసుకున్నాం, ఏ సైట్లోకి వెళ్ళి తీసుకున్నాం, విష్ లింక్లో ఉంటాయి. ఇంకా ముందు ప్రీవియస్గా మొన్న దిగిన ఫొటోస్కి దానికి ఏమన్నా అక్క ఇది ఎందులో తీసుకున్నారు బయోలో లింక్ ఉంటుంది గాయస్. ప్రతి ఒక్క డ్రెస్ అందులో మీకు అప్లోడ్ అయి ఉంటుంది, అందులోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? డుగు రెడీ అయిపోయింది అనేది వెళ్దాం ఇక. జుట్టు అట్లా ఎత్తే బాగాలేదు, కొంచెం ఇవి ఇప్పితే బాగుంటుంది. ఏమన్నా బాగుంటుంది. పర్లేదు, బాగుంది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్టు. డుగ్గు పద వెళ్దాం, టైం అవుతుంది. అసలు చాలా దూరం వెళ్ళాలి. ఒక పద. మన బ్లాక్ కలర్ బ్యాగ్ తీసి ఆ బ్యాగ్లో అన్నీ పెట్టేసి. సో గైస్ వెళ్ళేటప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఏమైంది డుగ్గు? నువ్వు అల్లరి చేయకుంటుండు షూట్ పోదాం అంటాను. నేను అల్లరి ఎత్తాను, నువ్వు అల్లరి ఎత్తాను. ఎలగందులో ఫోటోకి ఎప్పుడు అది కాదు. ఎలగందులో ఫోటోకి ఆల్రెడీ పోయినాం కదా చాలా సార్లు. ఓకే. బాయ్ మరి, మమ్మీ నేను వెళ్తాం. దాన్ని చెప్పలేదారా? ఏం చెప్పలేదు? గళ్ళు ఉంటాయి అవి పింక్. డుగ్గా ఏం చెప్పలు వేసుకుంటావు చూడు. షూస్ కూడా వాడు కలరా. పో చెప్పలు వేసుకొచ్చుకోపో, అక్కడ ఉన్నాయి. వైట్ బ్లాక్ మంచిగా ఉంది. లోపలికి చెప్పులు వేసుకొని బయటికి బాగుంటాను. పంపిస్తాడు పో. వైట్ షూస్ అవి తీసుకురా, పింక్ చేద్దాం. అంబ్రెల్లా తీసుకురావాలా? ఎందుకైనా మంచి పింక్ చూచు. హలో బాయ్స్, వర్షానికి అది అడుగుతాను లోపల పెట్టినాం చెప్పులు. పింక్ ఇండే ఉన్నాయి కదా పా. ఇగో ఈమె అంబ్రెల్లా పట్టి ఆడుతుంది. డుగ్గు చూడరా, జుట్టు నేనే వేసిన, ఏదో ట్రై చేసిన, నాకు అసలే వేయరాదు. నీ జుట్టు చూపియావా డుగ్గు ఒకసారి? జుట్టు చూపియావా? జుట్టు చూపిరా. జుట్టు సగం వంకర అయింది, అంగడంగడ అయింది. అంబ్రెల్లా అంటే నీకు ఇష్టమేమో.
వావ్, ఆ ఇయర్ రింగ్స్ చూపిస్తే మంచిగా వేరే ఇయర్ రింగ్స్ పెడితే బాగుండేది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హలో గైస్, ఇప్పుడైతే మేము షూట్కి వెళ్తున్నాం. అంబ్రెల్లా ఎందుకో చెప్పాలా? మనకు మిల్ఫోన్ వర్షం వస్తే భయం అవుతుంది, అందుకనే అంబ్రెల్లా తీసుకున్నాం. అంబ్రెల్లా నిన్న రెయిన్ కోట్ వేసుకొని కూడా ఏడ్చినావు. నిన్న నైట్ డాన్స్ వర్షం ఘోరంగా పడ్డది గైస్. మమ్మీ నా చెప్ప మీద ఎట్లా కొడుతుందో. నేను ఎప్పుడు కొట్టినా? మా మమ్మీ చెంప మీద ఎట్లా కొడతావు అట్లా వర్షం వచ్చి నన్ను కొట్టింది. ఆహా, అలా అంటే ఇప్పుడు చూస్తే వాళ్ళందరూ కొట్టు కొడుతుంది వచ్చి చెంప మీద నుంచి వెళ్ళి అనుకుంటా. నేను కొడుతున్నారా నిన్ను? ఇప్పుడు నేను రెయిన్ కోట్ వేసుకున్నా గైస్. రెయిన్ కోట్ వేసుకున్నా కూడా దర్శన నేను పొట్టు వర్షం పడ్డది. అసలు రెయిన్ కోట్ వేసుకొని కూడా ఎట్లా నడిచింది? అట్లుంటది పిల్లది, మేడం స్టైల్లో పడ్డది ముందు కూర్చొని. వచ్చిండు కార్ తీసుకొని. ఓకే డుక్కుపోరా. ఈ బ్యాగ్, ఇలా 2 వాటర్ బాటిల్, ఇంకా బట్టలు, కెమెరా బ్యాగ్. ఏం బావతారా ఇటు చూడు. నాకు నవ్వత అది పాట ఎక్కడ విన్నవరా? అది ఎక్కడ లేదు, అదే నాకు గుర్తొచ్చింది. అంతేనా? సో గైస్, ఇక్కడ ఏదో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇది ఒక ఆఫ్టర్ కాలేజ్. ఆల్ఫోర్స్ కాలేజ్, ఆఫ్టర్ కాలేజ్ కాదు. ఆఫ్టర్ కాలేజ్. సో గాయస్, ఇక్కడ చేయబోతున్నాం అనమాట షూట్. అంటే నార్మల్గా పిక్స్ ఇంకా రీల్స్. ఇగో ఈ పెద్ద మనిషి తీస్తాడు. చాలు బ్రో. ఇది కన్వెన్షన్ అనమాట. మేము అడిగినాం నార్మల్ తీసుకోవచ్చు ఆ పాపని ఇక్కడ పిక్స్ అంటే ఓకే అన్నారు. సో ఇక్కడ తీసుకోబోతున్నాం. మంచి గాలి వస్తుంది, కొంచెం లిటిల్ బిట్ ఎండ్ ఉంది కానీ ఓకే బాగుంది. ఉండండి కొన్ని అట్లా తీసుకున్నాం ఫోటో తీసు అంటే అని అవుతుంది. స్మైల్ కాలర్ తీసేయి. ఇట్లా అక్కడి నుంచి ఇక్కడ కురకమని. సో గాయస్, ఒక రీల్ తీస్తున్నాం. నిజంగా అసలు చిన్నపిల్లలు కదా ఎట్లా ఇస్తారంటే అటు ఉరుకురా ఇటు ఉరుకురా అంటే ఎటేటో ఉరుకుతుంది. డుగ్గు నార్మల్గా ఇట్లా ఉరుకురా అంటే చిన్న ఉరికన్నా పెద్ద ఉరికన్నా అని అడుగుతుంది. గేట్ బయట పోకు. ఇట్లా స్టైల్గా నడువు, అంటే ఇట్లా కాదు, నార్మల్ నడుచుకుంటూ వచ్చి అడుగు సరేనా? ఇట్లా చిన్న ఇట్లా ఇట్లా మంచిగా నడుచుకుని ఇట్లా వాక్ చేసుకుంటూ వచ్చి మంచిగా వచ్చి దీనిపైన కూర్చోవాలి. ఎక్కడి చేసుకుంటా ఎక్కడి రైట్ జరుగు. అట్లా రౌండ్గా ఇట్లా తిరుగుకుంటూ ఇట్లా మెల్లగా నడుచుకుంటారా సరేనా? ఎగురుకుంటా అక్కడనే కూర్చోను, అట్నే ఉండు, అట్లే ఉండు. తీసి మళ్ళీ ఇట్లా ఫ్లయింగ్ తీసి చూసుకుంటా, నన్ను చూసుకుంటా, ఇక్కడ కెమెరాని చూసుకుంటా. స్మైల్ స్మైల్, ఇంకా కొంచెం మంచిగా, ఇంకా స్మైల్, పళ్ళు కనబడాలి. అంబ్రెల్లా బ్రోకే చూడు, అంబ్రెల్లా పట్టుకొని బ్రోకే చూడు.
ఇట్లా వెనక నుంచి బలి వస్తుంది. పక్కనే ఉండు. గాలికి ఎరిగిపోతాను, ఎగిరిపోతాను. బాగుంది కదా చల్ల. నవ్వురడుగ్గా అంటే ఎవరు గుంజుతారంట, గాలి పైపోతుంది. ఎవరు గుంజుతలేరు, గాలి పోతుంది. ఆడుకో చెత్తిరితో ఆడుకున్నా కొంచెంసేపు. రౌండ్ తిరిగి అంబ్రెలా అంబ్రెలా పట్టుకోపోతున్నారా? ఇప్పుడు ఆ గొడుగుతో అని మెల్లగా నడుచుకుంటారు. గొడుగుతుంటే విశాల్ బ్రోకి గొడుగు పట్టుకోను అట్లా. ఆ గొడుగులు అంటే బాగా ఇష్టం. అంబ్రెలా అంటే ఆల్రెడీ ఒక అంబ్రెలా ఖరాబ్ చేసింది. గాడి పడుతుంది పొట్టు పొట్టు పాపం గాడు కేకిరి పెట్టేట్టున్నది. నేను పట్టాలా నీకు అంబ్రెలా? మరి నేను పడతాను. పేరు కొంచెం తీసేయన్నా వేరేలాగా. ఈమె చెప్తాంది. రెడీ వెనకాల ఉండి నా పక్క పంట కమ్మా దా నడు. పాప చేయి కట్టుకో. చూడు డుక్కు చూడు డుక్కు. ఏమయ్యూడు ఏ ఫస్ట్ భయపడి. మేము ఉన్నాం కదా, ఎందుకు భయపడతావురా? కుక్కనా? చూడు భయపడినట్టు పెట్టి ఏమైంది? ఎందుకురా పప్ప తీతురు వస్తలేదా? వెనకాల గ్రీనరీ పప్ప మంచిగా తీయడానారా? అక్కడ విశాల్ బ్రో వస్తాడు. హలో ఎస్ఎస్ మీరు చూడు. నువ్వు అయితే ఇచ్చే తీసిందా నీది? నాకేముందంట? సో ఇది ఒక మామిడి తోట గైస్, మీ అందరికి గుర్తుండి ఉంటుంది. ఒకసారి ఇక్కడ మేము ఆల్రెడీ రీల్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఏ పిల్లగాడ అరే రే ఇక్కడ ఆ సాంగ్ కూడా. ఈడు స్మైల్ ఏమంటే ఈ అంటది. చెప్పులు గీయంది గేసిన చెప్పులు తెచ్చినా 3 జతలు పట్టుకొచ్చింది చెప్పులు ఆడ. విశాల్ బ్రో మొహం చేతి పెట్టుకుని కవర్ చేసుకుంటాను. అట్లా మంచిగా ఉంది. సరుచుకుంటాను చెంప మీద. మంచిగా ఫోటోలు లేదని పెద్ద పెద్ద కప్పలు ఉన్నాయి. చూడు దున్నా అడవి దున్నా ఏమేస్తాను జంపింగ్. ఫస్ట్ కొన్ని వాకింగ్ రీల్స్ తీసుకుంటాను. చూడు అతి కదరా? ఎవరు అతి చేసారు? విశాల్ బ్రోనా? ఎవరు చెప్పు? ఒక పని చేయరా అంటే ఇంకో పని చేస్తూ కలిపి డైరెక్షన్ ఇదేనా? ఇంకొంచెమా? ఓకేనా? నడుస్తావా? అవన్నీ క్యాన్సర్ చీ ముట్టదు.
ఇస్తా డుగ్గు. మనం షూట్ ఎందుకు ఆపేసినాం? వర్షం వస్తుంది. వర్షం వస్తుందా? వర్షం వస్తుంది. ఫుల్ వస్తుందా కొంచెం వస్తుందా? కొంచెం వస్తుంది. కొంచెం మన ఇంటికి పోయినాక కొంచెం 10 minutes అవుతుంది ఫుల్ వర్షం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాచుకుని నుంచి ఇంటికి వచ్చినాక ఫుల్ వర్షం ఎట్లా ఉంటుంది అట్లా. అవునరా, చూడండి వర్షం ఎట్లా పడుతుందో. సడన్గా స్టార్ట్ అయింది. సో మేము కూడా స్టార్ట్ అయిపోయినాం అనమాట. అయినా అప్పటికే కొంచెం ఎక్కువనే దిగింది. చూడు సో గైస్ ఇప్పుడు మేము ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయినాక మమ్మీ నాకు లాలిపాప్ గిఫ్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న టీవీ జిల్లా లాలిపాప్స్ కావాలా మమ్మీ ఇస్తుందట. టేక్ కేర్ పాప. లాలిపాప్ ఎందుకు ఇస్తా అన్నది మమ్మీ నీకు? లాలిపాప్ ఎందుకంటే డబ్బు మంచి లాలిపాప్ ఇస్తా అన్నది. వర్షం ఉంది ఇట్లేదు. అవునా, ఇట్లేదు, తగ్గిపోయింది. అవును, వస్తుంది వెనక్కి ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిందంట. వెనక నుంచి వర్షం వస్తుంటే ఉరుకుదామా మనం వర్షం వస్తుంటే? అట్లా ఆడ వర్షం ఉన్నది, ఈడ వర్షం లేదు. అదే కదా, ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావు మరి? ఏమంటావు మరి? పొట్టిదానా? పట్టి రాననా విశాల్ బ్రోను పుట్టాడు అంటే నువ్వేమో పొట్టి అంటావు. విశాల్ బ్రోతో మాట్లాడే ప్రైస్ ఏవో చెప్తాడు. ఏం చెప్తాడు విశాల్ బ్రో? విశాల్ బ్రోతో ఎందుకు మాట్లాడట్లేదు? ఎవరు మాట్లాడట్లేదు? విశాల్ బ్రోతో వాళ్ళు సబ్స్క్రైబర్స్ మాట్లాడట్లేదు. సబ్స్క్రైబర్ సార్ రైట్ వచ్చిందా? రైట్. వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాలీపాప్ తిని బాగా దగ్గు చేసుకోండి, ఓకేనా? ఫోటోలు అయితే అప్లోడ్ బాయ్ గైస్. ఫొటోస్ అయితే వచ్చేస్తాయి చూడండి. చూడండి, కామెంట్ చేయండి. ముందు కామెంట్ చేయండి. బాయ్ బాయ్ గాయ్స్. బాయ్. బాయ్.